పోయినటువంటి ఆదివారం రోజు నేను మీకు అందించినటువంటి వర్తమానం ఏంటంటే, నోవాహు ఓడలో దేవుని ప్రణాళికలు గురించి మనం పోయినటువంటి ఆదివారము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు ప్రభు మన కొరకు సిద్ధపరిచినటువంటి శ్రేష్టమైన దేవుని యొక్క వాక్యవాదం ఏంటంటే, అలనాడు నోవాహును దేవుడు ఆ ఓడలోనికి ఆహ్వానించాడంటే నోవాహులో ఉన్నటువంటి క్వాలిటీస్, నోవాహులో ఉన్నటువంటి గుణ లక్షణాల గురించి నేను మీకు కొన్ని విషయాలు తెలియచేయాలని ఆశ కలిగినాను. అవకాశం ఉన్న వరకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియులారా, నోవాహు అనగా అర్థం ఏంటంటే నెమ్మది. నోవాహు అనగా నెమ్మది. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నోవాహు జీవితంలో నెమ్మదిని అనుసరించడంలో ఆయన విజయాన్ని పొంది ఉన్నాడు అని కూడా ప్రభు పేట నేను తెలియజేస్తా ఉన్నాను. నోవాహు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా అతను విజయాన్ని పొందుకోగలిగాడు. ఎలా విజయాన్ని పొందుకోగలిగాడు? తన జీవితంలో దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చగలిగాడు అనగా, అతను దేవుడిచ్చిన ప్రతి మాట పట్ల ఓపికతో, నిరీక్షణతో కనిపెట్టుకొని ఎదురు చూడటం వలన ఆ మహా గొప్ప కృపను, ఆ మహా గొప్ప ప్రణాళికను ఆయన అనుభవించాడు అని కూడా దేవుడి వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉందని ప్రభు పేట నేను కోరుతా ఉన్నాను. కనుక పిల్లరా, దేవుని ప్రణాళికలు ఏమై ఉన్నాయో వాటిని మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. నోవాహులో ఉన్నటువంటి గుణ లక్షణాలు ఏంటి, నోవాహులో ఉన్నటువంటి గుణగణాలు ఏమిటో మనం ఒకసారి గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తా ఉంది. పిల్లరా, ఒకసారి ఆదికాండంలోకి వస్తారా? ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే కొన్ని మాటలు దైవ గ్రంథంలో నుండి మనం గమనించగలం. పిల్లరా, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు పట్ల దేవుని ప్రణాళికలు ఏంటంటే, ఆయన ప్రారంభం నుండి దేవుని ప్రణాళికల కొరకు ఎదురు చూసినటువంటి వ్యక్తి, దేవుని ప్రణాళికలో నిలిచినటువంటి వ్యక్తి కనుక నోవాహును దేవుడు ప్రేమించి ఆయనకిచ్చినటువంటి, ఆయనలో ఉన్నటువంటి ఆ ఈవులను అతను అనుభవించడానికి కారణం ఏంటంటే, అతనిలో ఉన్నటువంటి గుణ లక్షణాలు ఏంటంటే, అతడు దేవుని కృప పొందటానికి ఇష్టపడినటువంటి వాడిగా, దేవుని కృప పొందటానికి అర్హత పొందిన వాడిగా నోవాహు ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఆ దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం నోవాహును కృప పొందిన వాడిగా తీసుకొచ్చింది. దేవుని యందు భక్తి కలిగిన జీవితం ఏదో ఒక రోజున దేవుడు సిద్ధపరిచినటువంటి అత్యున్నతమైన కృపకు మనలను సమీపంగా చేస్తుంది అనే వాస్తవాన్ని ఈరోజు మనం గమనించాలి. మరి దేవుని కృపకు మనం సమీపంగా ఉండాలంటే మరి దేవుని చిత్తానుసారమైనటువంటి కొన్ని లక్షణాలు కూడా మనం అనుభవించడానికి ఎప్పుడు ఇష్టంగా ఉండాలి అని కూడా దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కృపకును భక్తికి మధ్యలో ఏముంటుందండి? కృపకు భక్తికి మధ్యలో కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని శ్రమలు ఉంటాయి, మీ నమ్మకత్వాన్ని పరీక్షించే కొన్ని సందర్భాలు ఉంటాయి మధ్యలో. ఆ పరీక్షను ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా ఉండి ఆ కృపను పొందుకోవాలంటే మధ్యలో సంభవించే ఆటంకాలు, అవరోధాలు, ఏమండి సమస్యలను ఎదుర్కొని ఆ భక్తిని, ఆ విశ్వాసాన్ని ఎవరైతే కాపాడుకోగలుగుతారో ఫైనల్ గా వారు ఎందులోకి అడుగు పెడతారండి? కృపలోనికి అడుగు పెడతారండి. ఈరోజు భక్తులుగా ఉన్నారా? వెంటనే కృపలోనికి అడుగు పెట్టేసేయాలి. ఈరోజు చాలా మంది కోరుకుంటున్నటువంటి కోరికలు అన్నమాట. నేను దేవుని నమ్ముకున్నాను కదా, వెంటనే ఏం కావాలి? కృపలోనికి వెళ్ళిపోవాలి, కృపలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని నేను అనుభవించాలి అంటుంటారు. ఇలాంటి వారు ఎవరో తెలుసా? దేవుని వాక్యంలో లోతైన అనుభవాలు లేనివారు, సరైన ప్రార్థనా జీవితం లేనివారు, దేవుని పట్ల ఒక ప్రత్యేకమైన ఆ అనుభవం లేనివారు ఇవన్నీ కోరుకుంటారు.
దేవుని పట్ల అనుభవాలు కలిగిన వారందరూ కూడా భక్తులుగా ఉన్నాం. కొన్ని శ్రమలు వచ్చాయి. భక్తులుగా ఉన్న వారికి శ్రమ వచ్చినప్పుడు భక్తిని కాపాడుకుంటూ ఆ శ్రమను తట్టుకొని దేవుని మహిమ కొరకు ఎవరైతే నిలబడతారో ప్రియులారా, అట్టి వారిని దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడండి? కృపలోనికి తీసుకెళ్తాడు అనే వాస్తవాన్ని ఈరోజు మనం గమనించాలి. బైబిల్ గ్రంథంలో నెహెమ్యా ఉన్నాడు. యెరూషలేము గోడలు కూలగొట్టబడి ఉన్నాయన్న సంగతి తెలుసుకొని వెంటనే తన ఉద్యోగం చేస్తున్న రాజుకు విషయాలు తెలియజేసి తన ప్రజలకు వచ్చాడు. తన ఉద్యోగాన్ని, తన యొక్క సమయాన్ని, తన పరిస్థితులను అన్నింటినీ కూడా పక్కన పెట్టేసుకొని వీళ్ళరా మరి నెహెమ్యా ఎందుకు వచ్చాడు? తను దోచుకోవడానికి వచ్చాడా? ప్రజలను మోసం చేయడానికి వచ్చాడా? ప్రజలందరినీ ప్రోత్సహించి దేవుని పని చేయడానికి వచ్చాడు. కానీ ప్రజలు ఎవరు ఆయన్ని సరిగా పట్టించుకోలేదు. కొంతమంది ఆయన మీద శత్రువులుగా తిరుగుబాటు చేశారు. అయినప్పటికీ కూడా పట్టుదలతో ఎన్ని సమస్యలు వచ్చినా అతను ఏమనుకోవచ్చు? నాలో ఏ స్వార్థం లేదు కదా, నేను యథార్థంగా దేవుని పని చేయడానికి వచ్చాను. అయినప్పటికీ కూడా ఈ ప్రజలు ఆమె తిరుగుబాటు చేస్తున్నారు. ఈ పని నేను చేయటం కంటే, ఈ నేరాలు, ఈ నిందలు, అవమానాలు అనుభవిస్తూ ఈ పని నేను చేయటం కంటే తిరిగి వెళ్ళి నా ఉద్యోగం నేను చేసుకోవడం బెటర్ కదా, నా కొరకు, నా కుటుంబం కొరకు అనుకున్నట్లయితే ఈరోజు ఆయనకు ఆ సాక్ష్యం ఉండేదనా? ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు మంచి సాక్ష్యం పొందాలంటే నువ్వెవరికి ఏ హాని చేయని అవసరం లేదు. నువ్వు దేవుని యందు భక్తి కలిగి జీవించు చాలు. అనేకమైన సమస్యలు నేను వెంబడిస్తూ ఉంటాయి. నమ్మకంగా దేవుని పని చేయడానికి పరిగెత్తుతూ ఉంటే కాళ్ళు ఎరగొట్టి ఆ పనిని ఆఫ్ చేయాలని సాతాను ఏం చేస్తాడు? సేవకులను కూడా రకరకాల పద్ధతుల్లో ఎవరిని శోధించడానికి ప్రయత్నము చేస్తూ ఉంటాడు. అపవాది ఒక విశ్వాసుని శోధించిన, ఒక సేవకుని శోధించిన, తన వారు కాని వారితో ఎప్పుడూ శోధించడు. తన వారితోనే అపవాది ఎక్కువగా తను అనుకున్నది సాధించేదానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎలాంటి ప్రయత్నాలు సంభవించినప్పటికీ కృపలోనికి మనం ప్రవేశించాలంటే మనం కలిగి ఉన్న భక్తి జీవితంలో ఎల్లప్పుడూ మనం నమ్మకస్తులుగా నిలవాలి. నెహెమ్యా కృపలోనికి ప్రవేశించాడు. ఆయన అనుకున్నది సాధించిన తర్వాత 52 రోజుల్లో మందిరాన్ని కట్టగలిగిన, పునర్నిర్మాణం చేయగలిగిన వ్యక్తి ఎవరు అంటే సర్వ సమాజం కూడా ఈరోజు ఎవరి పేరు చెప్తుందండి? చెప్పాలి, ఎవరి పేరు చెప్తుంది? నెహెమ్యా పేరు చెప్తుంది. ఆ రోజు ఈ ప్రజల యొక్క మాటలను అతను భరించలేక తిరిగి మళ్ళా తన ప్రాంతానికి తను వెళ్ళినట్లయితే, తన ఉద్యోగం కొరకు తను వెళ్ళినట్లయితే ఈరోజు ఆ ఘనత ఉండేదేనా? ఘనత ఉండేది. అతను పొందిన బాధలు, అవమానాలన్నీ ఎక్కడ ఉన్నాయో తెలియదు. కానీ ఇప్పుడు శాశ్వతంగా నిలిచింది ఏంటండి? అతడు అనుభవిస్తున్న కృపను మాత్రమే సాక్ష్యంగా ఈరోజు అతను అనుభవిస్తూ ఉన్నాడు. అతను మన మధ్యలో లేకపోయినా అతని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, యోబు గారి జీవితంలో కూడా ప్రారంభంలో భక్తి కలిగిన వాడు, కానీ శాశ్వతమైన కృప ఆయన ప్రవేశించడానికి మధ్యలో యోబు గారికి అసలు ఎలాంటి శోధన జరగలేదు. ఏమా జరిగినాయా? ఎలాంటి శోధనలు జరిగినాయి? బహుశా ఇలాంటి శోధనలు మీ జీవితాల్లో మీరు ఎన్నడూ అనుభవించలేదేమో అనుకుంటున్నాను. నేను కానీ మీరు కానీ మనం ఎవరు కూడా ఇలాంటి శోధనలు మన జీవితంలో ఎప్పుడు ఎన్నడూ అనుభవించలేదేమో అనుకుంటున్నాను నేను. ఆస్తి అంతా కూలిపోయింది, భార్య దూషించి వెళ్ళిపోయింది, బిడ్డలు, కుమారులు, కుమార్తెలు దూషించి వెళ్ళిపోయారు. చివరికి తను ప్రశాంతంగా బ్రతికే స్థితి కూడా అతనికి లేదు. తన శరీరం అంతా కూడా భయంకరమైన జబ్బుతో నింపబడి ఉంది. స్నేహితులు అపహాసిస్తూ ఉన్నారు. సమాజంలో ఉన్న వారందరూ కూడా యోబు పట్ల ఏమంటే దురుద్దేశాలతోనే మాట్లాడటం, ప్రవర్తించడం జరుగుతూ వచ్చింది. అయినప్పటికీ కూడా అందరినీ కోల్పోయాడు. కానీ ఎవరిని కోల్పోలేదండి? ఆయన నమ్మిన దేవుడిని కోల్పోలేదు. కనుక అందరూ కృప అంటే ఎరగలేదు. కానీ డబల్ కృపలో ఎవరు నిలిచారు? చివరికి యోబు గారు మాత్రమే నిలిచాడు. అలాగే ప్రియులారా, కృపలో నిలవాలంటే భక్తికి కృపకి మధ్యలో ఏముంటుందండి? భక్తికి కృపకు మధ్యలో ఏముంటాయి? శ్రమలు ఉంటాయి. శ్రమలు ఉంటాయి. వాటిని నువ్వు తట్టుకోవాలంటే అద్దంకి పోయి వచ్చాడు అన్నట్టు ఉండకూడదు. దేవుని సన్నిధిలో పాఠం నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి, చెప్పిన వాక్యాలు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది వస్తారు, మమ్మల్ని కూర్చుంటారు, తిరిగి వెళ్తారు.
వాళ్ళు ఏం నేర్చుకున్నారో తెలియదు. వాళ్ళు దేవుని సన్నిధిలో వచ్చి వాళ్ళు ఏం మేలు పొందుతున్నారో తెలియదు. కానీ ప్రియులారా, అలాంటి జీవితం నీకేమాత్రం క్షేమముగా ఉండదు. ఈరోజు నువ్వు పనికి వెళ్ళకుండా ఇంటికాడ ఉంటావు. ఏమనిపిస్తుంది నీకు? అమ్మో, ఈరోజు పనికి వెళ్ళలేదుగా, ఈరోజు వచ్చే కూలి పోయిందిగా అనుకుంటావా లేదా? పనికి వెళ్ళిన కాడ నుంచి పని చేయకుండా ఉంటేనే నీకు కూలిస్తావా? రైతు పని చేస్తావు కదా. అలాగే నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, దేవుని మాటలు జ్ఞాపకం పెట్టుకోకుండా, దేవుని వాక్యమును అనుసరించకుండా, పాటలు నేర్చుకోకుండా, ఏకీభవించకుండా దేవుని సన్నిధిలో కొంచెం వచ్చి కూర్చొని వెళ్తే నీకు దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడా? చేతికి వెళ్ళావు, గట్టి మీద కూర్చున్నావు, మరలా పనిలో వారితో పాటు తిరిగి మరలా ఇంటికి వచ్చే టయానికి తిరిగి ఇంటికి వచ్చావు, రైతు కూలిస్తాడా? చెప్పండి, న్యాయం చెప్పండి. అలాగే దేవుని సన్నిధికి వచ్చావు, కూర్చున్నావు, మంచంగా వాక్యాన్ని వినలేదు, విన్నప్పటికీ కూడా అర్థం చేసుకోలేదు, మరలా ఆమె అంటంతోనే తిరిగి నీ ఇంటికి వెళ్ళావు. మరి నీకు దేవుని ద్వారా ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? ప్రతి వారు కూడా వాక్య అనుభవాన్ని కలిగి ఉండాలి. నోరు తెలిసి నువ్వు వెళ్ళిన ప్రాంతంలోనికి ఈరోజు నేను ఈ విషయం గురించి నేర్చుకున్నాను అని చెప్పి నీ పొరుగు వారికి చెప్పగలగాలి. ఏమ్మా, చెప్పగలగాలి. అప్పుడే నువ్వు దేవుని కృపలో బ్రతుకున్నట్టు, అప్పుడే నువ్వు దేవుని ప్రణాళికలో నిలిచినట్టు. ఒక పిల్లడు ఉన్నాడు, నిద్రపోతా ఉన్నాడు, 2 గంటలు నిద్రపోయాడు, 3 గంటలు నిద్రపోయాడు. అమ్మ, పిల్లోడు నిద్రపోయి ఎన్ని గంటలు అవుతుంది? ఉదయం నిద్రపోయాడు, సాయంత్రం ఇంకా లేవలేదంటే ఏమంటారు నిన్ను? చెప్పండి, ఏమంటారు? అయితే మళ్ళీ అమ్మ నిద్రపోనీలే అంటారా? మీకు తెలుసు, 4 మాటలు మాట్లాడి పిల్లలకి ఇచ్చడానికో, గెలవటానికో, కొట్టడానికో ప్రయత్నం చేసి లేపుతారు. అయినా నిద్ర లేకపోతే దడదడ భుజం మీద వేసుకొని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. అమ్మ శ్వాస లేదని చెబితే ఇంటికి తీసుకొచ్చి అంత్య కార్యక్రమాలు చేస్తాం. ఎందుకని? చనిపోయాడని. అలాగే వచ్చావు, బెల్లం కొట్టిన రాయాలా, దేవుడి వాక్యం విన్నట్టే విన్నావు, కానీ హృదయంలోనికి వెళ్ళలేదు. ఏం చెప్పారో కానీ జ్ఞాపకం లేదు. ఎక్కడి నుంచి బయటికి వెళ్తావు? ఏదైనా దేవుని మాట ఒక్క మాట చెప్పాలన్నా నువ్వు చెప్పలేవు, ఎందుకంటే ప్రార్థనకు వస్తున్నావు. ఏం చెప్పాడో వినవు, ఏం చెప్పాడో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయవు. నాకు అర్థం కాదు, నాకు జ్ఞాపకం లేదంటావు. కానీ ఇది దేవుడు అంగీకరిస్తాడా? ఈ మాటను దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరిస్తాడు అన్నవాడు జనంతో పాటు పనికేందుకు గట్టి మీద కూర్చో, మరలా జనంతో పాటు అన్నం తినేటప్పుడు గట్టి మీద కూర్చొని అన్నం తిను, మరలా తిరిగి జనం వచ్చేటప్పుడు జనంతో పాటు మరలా ఇంటికి రా. రైతు కూలిస్తాడా? కూలి అడుగుతావా? కానీ దేవుని సన్నిధిలో కూడా నువ్వు వచ్చినప్పుడు ఆయన మాటలు నేర్చుకోకుండా, ఆయన మాటలు జ్ఞాపకం పెట్టుకోకుండా, ఆయన ప్రార్థన చేయకుండా, ఆయన పాట పాడకుండా వచ్చావు, మౌనం కూర్చున్నావు, తిరిగి నీ ఇంట్లోకి వెళ్ళావు, కమ్మగా నీ పనులు చేసుకుంటూ హాయిగా నీ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. దేవుడు నన్ను దీవించలేదు, దేవుని కృప నాతో లేదు అని చెప్పి నువ్వు అంటే ప్రయోజనం ఉందా? మీ ఆయన అంటాడు, నువ్వు రోజు ప్రార్థనకి వెళ్తావు, దేవుడు ఏం మేలు చేశాడు అంటావు, కానీ నీ భార్య ప్రార్థనకు వచ్చి బెల్లం కొట్టిన కూర్చొని మళ్ళీ నీ ఇంట్లోకి వచ్చి తన సంగతి నీకు తెలియదు. కానీ నువ్వేమి లెక్కలో ఉంటావు? ప్రార్థనకి వెళ్ళే పెట్టి లెక్కలో ఉంటావు, కానీ నీ హృదయంలో ఏముండదు? వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు, దేవుని మాటలు జ్ఞాపకం చేసుకోవాలనే ఆసక్తి ఉండదు. కాబట్టి నీకేం దూరం అవుతా ఉంటుంది? నువ్వు దేవుని బిడ్డవే, నువ్వు భక్తి కలిగిన బిడ్డవే, కానీ నీకేం దూరం అవుతా ఉంది? దేవుని కృప దూరం అవుతా ఉంది. ఆ కృప ఎందుకు నీకు దూరం అవుతా ఉందంటే దేవుని లక్షణాలు, దేవుని ప్రణాళికలు, దేవుని నడిపింపు, దేవుని వెంబడించే విధానం, దేవుని పట్ల ఆసక్తి, ప్రార్థన పట్ల ఆసక్తి, వాక్యం పట్ల ఆసక్తి నీ జీవితంలో నువ్వు నిలపలేదు. కాబట్టి నువ్వు ప్రార్థనకి వెళ్ళావు, ఏం ప్రయోజనం అని ఇతరులు నిన్ను ఏలెట్టు చూపించే విధంగా నీ స్థితి ఉన్నది. నీ జీవితంలో మేలును పొందలేదంటే ఎందుకు పొందలేదు? నీ జీవితంలో మేలును పొందామంటే ఎలా పొందావో దూరం తెరిచి చెప్పలేని స్థితిలో నువ్వు ఉన్నావంటే నీ జీవితంలో దేవుని ప్రణాళికలో నీవు నిలిచి ఉండలేదు అని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలని ప్రభు పెట్టిన తెలియజేస్తున్నాను. దేవుని కొరకు ప్రయాసపడిన వారికి ప్రతిఫలాలు ఉంటాయి. దేవుని కొరకు ప్రయాసపడిన వారికి దేవుని పెట్టగా ఉంటూ కూడా దేవుని కొరకు ప్రయాసపడిన వారికి ప్రతిఫలాలు ఉండవు. గుర్తుపెట్టుకోండి. కేజీలు బతికెళ్తారు, కేజీలు మిరగాలకు వెళ్తారు. నువ్వు ఎన్ని కోసుకుంటే అంత ఫలితం. నువ్వు ఎంత చాకరీ చేస్తే అంత ఫలితం. అంతేనమ్మా, నువ్వు ఎంత చాకరీ చేస్తే అంత ఫలితం ఉంటుంది. అలాగే దేవుని సన్నిధి పట్ల కూడా నువ్వు ఎంత ఆసక్తి కలిగి ఉంటావో, పరిచయం చేయాలనే ఆసక్తి,
మరి దేవుని పని చేయాలనే ఆసక్తి, దేవుని పని కొరకు ముందుండాలనే ఆసక్తి ఎప్పుడైతే నువ్వు చూపిస్తావో ఖచ్చితంగా అందరికంటే నువ్వు బెటర్ అయిన వ్యక్తి. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. మరి ఎంతమంది ఆసక్తి చూపిస్తా ఉన్నారు? ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభుపేట నేను తెలియజేస్తాను. నోవాహు భక్తిపరుడై ఉన్నాడు, కానీ నోవాహు కృపలో పాలుభాగస్తులు అవడానికి మధ్యలో ఎన్ని శ్రమలు పొందాడండి? పునాది వాళ్ళు చెప్పారు కదా, అందరూ దూషించారు, స్నేహితులు దూషించారు, అందరూ అపహసించారు. ఏమని? ఏదో ఓడగడుతున్నాడు, ఏదో తుఫాను వస్తుందంట, ఏదో వర్షం వస్తుందంట, ఏదో మనమంతా కూడా తప్పించుకోవాలంటే ఆ ఓడలోనికి వెళ్ళాలంట, ఏదో చెప్తున్నాడు, మనం ఏదో వింటున్నామని అందరూ అపహాసించినప్పటికీ నోవాహు ఏం చేశాడు? ఆ శ్రమలను కూడా తట్టుకొని ఎవరు మార్చడానికి ప్రయత్నం చేస్తా వచ్చాడు? దేవుని మాట వినడానికి ప్రయత్నం చేస్తా వచ్చాడు. దేవుని మాట విన్నాడు, మానవుల ఆ మాటలను తట్టుకున్నాడు. చివరికి ఎక్కడికి వెళ్ళాడు? కృపలోనికి వెళ్ళాడు. ఇష్టానుసారంగా దేవుని బిడ్డలైన వారిని దూషిస్తూ వారి మాటలు నమ్మకుండా అపహసిస్తూ ఉన్నటువంటి వారు ఏమయ్యారు? నీళ్ళల్లో మునిగిపోయారు. దైవసేవకుని మాటలు వినకుండా, దేవుని మాటలు లెక్క చేయకుండా సొమసిల్లామని ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యంలో ఏమయ్యారు? రాలిపోయారు, పాముల చేత కరవబడ్డారు, శ్రమలకు శోధనలకు గురయ్యారు. ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్న నీవు ఒకప్పుడు అజ్ఞాన కాలంలో తెలియనట్టున్నావు. భక్తిపరులకు దేవుడిచ్చిన వరం ఏంటంటే కృపాభాగ్యం. ఆ భక్తిపరులైన వారు ఆ కృపలోనికి వెళ్ళాలంటే మధ్యలో శోధన ఉంటుంది, శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, అవసరమైతే మరణాలు ఉంటాయి, అవసరమైతే మనకు తెలియని సమస్యలు ఉంటాయి. అయినప్పటికీ కూడా విశ్వాసంలో మనం ఎలా ఉండాలండి? నిత్యము కదలక నిలుసు సియోను కొండ వలె దేవుని మహిమలో మన యొక్క విశ్వాసాన్ని స్థిరపరచుకోవాలి. పరీక్షలో ఓర్పును కలిగిన వారై దేవుని మహిమ కొరకు మనం నిలబడినప్పుడట దేవుడు ఆ కృపలోనికి ప్రవేశింపజేస్తాడని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. రెండో మాట, నీకు తెలియదు, నువ్వు ఒక సమస్యలో ఉన్నావు, ఆ సమస్యని నీలో తొలగిపోతే నువ్వు కృప పొందుతావు అన్న సంగతి నీకు తెలియదు. ఒక్కొక్కరు ప్రార్థన చేస్తా ఉంటే ఈ బిడ్డ ఇంకా కృప పొందలేదు, ఎందుకు ఈ బిడ్డ కృప పొందలేదు, ఎందుకు ఈ బిడ్డ మేలు పొందలేదు అని ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తా ఉంటే ఆ బిడ్డకి ఏదైనా ఆటంకకరమైన పరిస్థితి ఆ బిడ్డలో ఉందనుకోండి, దైవజనులు దేవుని ప్రేరేపణతో ఫలానా ఆటంకమైన పని నీలో ఉంది, దాన్ని తొలగించుకుంటే, ఫలానా ఆటంకమైన ఆలోచన నీలో ఉంది, దాన్ని తొలగించుకుంటే దేవుడిని కార్యం చేయబోతున్నాడమ్మా అని చెప్పినప్పుడు ఏం చేస్తారు? ఏముందలాంటి అని నవ్వుకుంటా పక్కకు వెళ్ళిపోతారు. ఇక దేవుని మాట, దైవ సేవకుల మాట ఎప్పుడైతే మీరు తిరస్కరిస్తారో వెంటనే కృపను మీరు పోగొట్టుకున్న వారు అవుతారని దేవుని పేటనే తెలియజేస్తున్నాను. అది భూలోక సంబంధమైన మేలు కావచ్చు, పరలోక సంబంధమైన మేలు కావచ్చు. నీ నిర్లక్ష్యం వల్లనే నువ్వు పోగొట్టుకుంటూ వస్తున్నావు. ఇశ్రాయేలీయులు పాముల చేత కరవబడ్డారంటే మనుషుల వాళ్ళ యొక్క నిర్లక్ష్యమా, దైవజనుడి నిర్లక్ష్యమా, దేవుని నిర్లక్ష్యమా? చెప్పండి. వారి నిర్లక్ష్యం వల్లనే వాళ్ళు కృపను పోగొట్టుకున్నారు, పాముల చేత కరవబడ్డారు. ఈ రోజున ఎన్నో ఆశీర్వాదాలు నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఎందుకో తెలుసా? మాట వినకపోవటం వల్ల, మాటను లక్ష్య చేయకపోవటం వలన. ఆ స్థితి నీలో ఉన్నంత కాలం నువ్వు కృపను పొందలేవు, దేవుని మేలులతో నింపబడలేవు, దేవుని ప్రణాళికలో నిలిచి ఉండలేవు. బిడ్డ నిన్ను ఒక శ్రమ వెంబడిస్తా ఉంది, నువ్వు బలహీనతలో ఉన్నావు, నీకు విడుదల రాలేదు, ఒక శ్రమ నిన్ను వెంబడిస్తా ఉంది. ఆ శ్రమ నిన్ను విడిపించాలంటే వాక్యానికి లోబడాలి, దైవజనుడు బోధిస్తున్న వాక్యానికి లోబడాలి, దేవుని ప్రణాళికలో ఎల్లప్పుడూ నువ్వు నిలిచి ఉండాలి. మరి అలా ఉన్నావా? నీ పనుల పట్ల, పనిచేసిన దగ్గర, డబ్బులు లెక్కల దగ్గర ఉన్నటువంటి తెలివితేటలో ఎక్కడ ఉన్నావండి? ఎక్కడ ఉండవు? దేవుని దగ్గర ఉండవు. ఇక్కడేం తెలియనట్టు ఉంటారు, అక్కడ మాత్రం పలానా రోజు ఒక్కపూట చేసి వచ్చానే, ఆ డబ్బులు రాలేదేంటి లెక్కలోకి, పలానా రోజు అదనంగా కొంచెం ఎక్కువ పని చేస్తే పలానా రోజు ఆ రైతు ఇంత డబ్బులు ఇస్తానన్నాడు కదా, మరి ఈ లెక్కలోకి రాటేంటి? మరి 10 రోజుల క్రితం, 20 రోజుల క్రితం ఆఫ్ రోజు చేసిన పని కూడా నీకు లెక్క ఉంటుంది, అవన్నీ జ్ఞాపకం ఉంటాయి. కానీ ఈ రోజు చెప్పిన వాటిని ఎందుకు జ్ఞాపకం ఉండదు? అంటే దీని పట్లేమో నిర్లక్ష్యంగా ఉంటున్నాం, దాని పట్లేమో ఇంట్రెస్ట్గా ఉంటున్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, అది మన కడుపుకు సంబంధించింది, ఇదేమో మన ఆత్మకు సంబంధించింది. శాశ్వతమైనటువంటి జీవంలోకి ప్రవేశింపజేసేది ఈ జీవితం. ఏ రోజు కష్టపడి మనం సంపాదించుకునేదేమో
మన కడుపుకు మన దేహానికి సంబంధించింది, అంతే కదా. అది కావాలి, అంతకంటే 2 డబల్గా ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలో మన విశ్వాసాన్ని, మన ప్రార్థనా జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని కాపాడుకోవటానికి ఎల్లప్పుడూ గొప్పగా నిలిచి ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తూ వస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నోవాహులో ఉన్న లక్షణాలు ఏంటంటే అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, కృపకు అర్హుడయ్యాడు. మధ్యలో ఎన్నో శ్రమలు ఉన్నాయి, వాటన్నింటినీ తట్టుకున్నాడు. ఆ శ్రమలు ఏంటి? ఓడను తయారు చేసుకో, ఓడలు రమ్మని ప్రజలు ఆహ్వానిస్తే ప్రజలు దూషించడం, జంతువులు ఎక్కించడం, ఇదంతా కూడా శ్రమ కాదా? ప్రజలు నిందలు అవమానాలు ఎదుర్కోవటం శ్రమ కాదా? వాటన్నింటినీ తట్టుకున్నాడు, దేవుని భక్తిని కాపాడుకున్నాడు, క్రమంగా అడుగులు ముందుకు వేయటము నేర్చుకున్నాడు, నోవాహు ఓడలోనికి ప్రవేశించాడు. నోవాహు ఓడలోనికి ప్రవేశించడంతో ఏం పొందుకున్నాడు ఆయన? చెప్పాలి, కృపను పొందుకున్నాడని చెప్పండి. నోవాహు ఓడలోనికి ప్రవేశించడంతో ఆయన ఏం పొందుకున్నాడు? కృపను పొందుకున్నాడు. ఓకేనా? యోబు శ్రమలన్నింటినీ జయించిన తర్వాత మరలా మామూలు దేహం వచ్చింది. వెంటనే 2 రెట్లు ఆశీర్వాదాలు పొందుకున్నప్పుడు ఆయన ఎందులోనికి ప్రవేశించాడు? కృపలోనికి ప్రవేశించాడు. చెప్పండి, ఆయన ఎందులోనికి ప్రవేశించాడు? కృపలోనికి ప్రవేశించాడు. అలాగే అయ్యే దీవెనలు ఈ రోజున నువ్వు కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? శ్రమలో ఉన్నావా? దేవుడి మాట విను, శ్రమను జయించు. ఊహకందని మేలులతో దేవుడు నిన్ను నడిపించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆశిస్తున్నావు, గర్భఫలాలు దూరంగా ఉన్నాయి, నువ్వు ఆశించి నీ పట్ల జరగటం లేదు. దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. కానీ నువ్వు ఎవరి మాట వినాలి? దేవుడి మాట వినాలి. కావాలంటే నీళ్ళు వెళ్తున్నాయి, కానీ నీ చెరువుకు మాత్రం నీళ్ళు వెళ్ళటం లేదు. కారణం ఏంటి అని వచ్చి దాన్ని ఏమంటారు, వాతిలోకి వచ్చి చూస్తే ఆ వాతిలో ఏముంది? చెత్త చెదారం అంతా కూడా అడ్డం పెట్టుకుంది. ఇప్పుడు కాలు తప్ప, చేరు తప్ప, వాటి తప్ప. చెత్త అక్కడే ఉందంటే ఎవరు తప్పు? చెత్త అక్కడే ఉందంటే ఎవరు తప్పు? చేనుడు తప్పు. చెత్త అక్కడే ఉందంటే ఎవరు తప్పు? చేనుడు తప్పు. నీళ్లు వెళ్తాయి, నీ చెరువులో నీళ్ళు లేవు. కారణం ఏంటంటే నీ చెరువులోకి నీళ్ళు వెళ్ళకుండా నువ్వు పెట్టిన చెత్తను నువ్వు అడ్డం తీసినప్పుడే నీ చెరువులోకి నీళ్ళు వెళ్తాయి. నీ జీవితంలో దేవుడు మేలు చేయాలని ఆశపడుతున్నాడు, కానీ ఆ మేలు నీకు దూరంగా ఉంది. దానికి కారణం ఎవరు చెప్పండి? దానికి కారణం ఎవరు? నువ్వే. దాన్ని దేవుడు అంటున్నాడు, అయ్యా నీ చెరువులోకి నీళ్ళు వెళ్ళట్లేదు, చెత్త అడ్డం వేసి ఉంది, మరి దాన్ని తీస్తేనే నీళ్లు పోతాయి కదా, అదేదో చూసుకోవాలి అంటే మా తెలుసులేప్ప, నీ పనులు చేసుకో అంటున్నాడు. సలహా ఇచ్చినోడు ఏమంటున్నాడు? నవ్వుకుంటూ నీ పని నువ్వు చేసుకో, నాకు తెలుసులే అన్నాడు. చివరికి కాలం వెళ్ళిపోయింది, చేలో నీళ్లు రావటం ఆగిపోయింది. ఇప్పుడు ఎవరు నష్టపోయారు? నీకు తెలియలేదు. కాలం వస్తుంది సంగతి నీకు తెలియలేదు. దారిని పోయే నీ స్నేహితుడు నీకు సలహా ఇచ్చాడు, అయినప్పటికీ కూడా నువ్వేమంటున్నావు? మనుషులు ఏమంటున్నావు? నాకు తెలుసులే, నా చేలో నీళ్లు పెట్టుకునే సంగతి, నీ దారి నువ్వు ప్రతి ఒక్కరు సలహాలు ఇచ్చేవాడే అని మనసులో అనుకుని ఇంకా అతను చెప్పినందుకు లెగుద్దాం అనుకునేవాడు కూడా ఇంకా లేకుండా పడుకున్నావు. చివరికి ఎండిపోయింది ఎవరు సేను. అలాగే దేవుడి మాట వినకపోతే మేలులతో నింపబడకుండా ఎవరి కృపకు దూరం అయిపోయేది ఎవరు? నువ్వే. కాబట్టి దేవుడి మాట వింటే కృప పొందుతావు, ఎవరి క్షేమంగా వృద్ధి చెందుతావు, ఫలిస్తావు. నీళ్లు ఎప్పుడైతే ఆ చెరువుకు వెళ్తాయో ఏర్లు నీళ్లతో నింపబడతాయి, ఆకులు పచ్చదనంతో వికసిస్తాయి, సూర్యరశ్మి తీసుకొని చక్కని మొక్కలతో, చక్కని పువ్వులతో, చక్కని కంకులతో నీ చేను ఫలించడానికి దేవుడు అవకాశాలు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నీరు నీ చేలోకి ప్రవేశించలేదు అనుకోండి, పంట ఎక్కుతుందమ్మా? చెప్పాలి, పంట ఎదుగుతుందా? నీరంటే ఆత్మీయంగా ఏమర్థం? వాక్యం అర్థం. నీరంటే అర్థం వాక్యం అర్థం. పామురు అంటే అర్థం. అది ఈ తేడాలు గుర్తించండి. నీరంటే దేవుని వాక్యం అని అర్థం. ఇప్పుడు వాక్యం అనే నీరు నీ హృదయంలోనికి ప్రవేశించలేదు అనుకోండి, చేలోకి నీళ్ళు వెళ్ళకపోతే పచ్చదనం ఉండదు, పువ్వు ఉండదు, కాయ ఉండదు. అలాగే వాక్యం నీ హృదయంలోనికి వెళ్ళలేదు అనుకోండి, నీకేముండదు? ఆత్మ సంబంధమైన ఎదుగుదల ఉండదు, భూలోక సంబంధమైనటువంటి ఫలింపు కూడా పొందుకోవడం కొరకు నువ్వు ఆసక్తి కలిగి ప్రార్థన చేయలేవు.
దేవుణ్ణి అడగలేవు. ప్రభు అడుగుడి నీకు ఇవ్వబడును అన్నాడు. నువ్వు అడగాలంటే దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు ఎలా ప్రార్థన చేయాలో, సంతోషం వచ్చినప్పుడు ఎలా ప్రార్థన చేయాలో, అన్ని విషయాల్లో నువ్వు ఎలా ఉండాలో నువ్వు నేర్చుకోవాలంటే నీలో ఏముండాలి? వాక్య జ్ఞానము నీలో ఉండాలని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. రెండవ మాట నోవాహులో ఉన్నటువంటి అతి శ్రేష్టమైన గుణ లక్షణాలు ఏంటంటే ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు, నిందారహితుడుగా ఉన్నాడు, దేవునితో నడుచువాడిగా ఉన్నాడు. నీతిమంతుడుగా ఉన్నాడు, నిందారహితుడుగా ఉన్నాడు, దేవునితో నడుచువాడిగా ఉన్నాడు. ఎవరు ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా తనను తాను అపవిత్రం చేసుకోవడానికి ప్రయత్నము చేయలేదు. దాన్ని ఏమంటారు? నీతి అంటారు. తర్వాత ఎందరో ఎన్నో మాటలు అంటున్నప్పటికీ నోరు తెలిసి ఇతరులను ఒక మాట కూడా ఇతను దూషించి మాట్లాడింది కాబట్టి ఇతను ఎవరు? నింద రహితుడు. మూడవదిగా ఆయన దేవునితో నడుచువాడు. ఎంతమంది దేవునితో తన స్నేహాన్ని, దేవునితో నడిచే విధానాన్ని చెడగొట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా దేవునితో నేను నడవటానికి ఇష్టపడినట్టు వ్యక్తి ఈ రోజున ఈ లోకంలో జీవిస్తూ దేవునితో నడుస్తున్నావా? నీ సొంత నిర్ణయాలతో నడుస్తున్నావా? నీ తలంపులు ఎలా ఉన్నాయి? నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? దయచేసి ఒకసారి గమనించాలని ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను. నడిపించే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన అడుగుజాడలలో నడవటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఆయన అడుగుజాడలలో నువ్వు నడవటానికి ఎప్పుడైతే నువ్వు ఇష్టపడతావో నిన్ను నడిపించే దేవుడు ఎప్పుడు నీ చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా, అడుగులు తడబడినా, అడుగులు తడబడినా, అలసట పైబడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువాడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రెండో పాయింట్ గా అతను కలిగి ఉన్నటువంటి కృపకు పాత్ర అవడానికి గల కారణం ఏంటంటే నీతిమంతుడుగా ఉన్నాడు, నిందారహితుడుగా ఉన్నాడు, దేవునితో నడుచువాడుగా ఉన్నాడు, కృపలో పాలు భాగస్తుడయ్యాడు. ఈరోజు నువ్వు కూడా నీతిమంతురాలుగా ఉన్నావా? నిందారహితంగా ఉన్నావా? దేవునితో నడిచే వ్యక్తిగా ఉన్నావా? నీ జీవిత కాలం అంతయో ఈయనతోనే కాపురము చేయుదువా అని ప్రమాణాలు చేపిస్తారు పెళ్లి రోజు. అలాగే దేవునితో నువ్వు బాప్తిసం తీసుకునేటప్పుడు, దేవునితో నువ్వు అంటగట్టబడేటప్పుడు సేవకుడు నీతో ఏం ప్రమాణం చేయించాడు? నీ బ్రతుకు దినముల నీ జీవిత కాలం అంతా దేవునితో నువ్వు నడిచే విధానం, నీ విశ్వాసాన్ని కాపాడుకుంటావా అన్నప్పుడు నువ్వేం చెబుతావు? కాపాడుకుంటానని చెబుతావు. అమ్మా, నువ్వు చేసిన ప్రతి కష్టంలో నుండి దేవునికి ఇవ్వాల్సిన దేవుని భాగాలు ఇస్తావా? ఇస్తానని చెబుతావు. ఒక నెల ఇస్తావు, తర్వాత ఉట్టి చేతులతో వస్తావు. ఇవ్వాల్సింది ఏవో ఏంటంటే నేతిని మేము చెబుతావు, ఏంటంటే రైతు మేము చెబుతావు. ఈ వారం ఏమీ లేదు, వచ్చే వారం ఇస్తాడుగా, మరి అప్పుడు ఇవ్వాలిగా. మరి అప్పుడు ఆ చేతులతోనే వస్తున్నావు, ఇప్పుడు ఈ చేతులతోనే వస్తున్నావు అంటే ఇప్పుడు నీలో ఏం ఏర్పడింది? దేవునికి ఇద్దాం అనుకున్నాను కానీ ఈ రాకపోయాను. దాన్ని ఏమంటారు? నిర్లక్ష్యం అంటారు. ఏమంటారు? నిర్లక్ష్యం అంటారు. ఆ నిర్లక్ష్యం ఇశ్రాయేలు ఏం చేసింది చెప్పండి? ఆ నిర్లక్ష్యం ఇశ్రాయేలు ఏం చేసింది? అరణ్యంలో రాలిపోయే విధంగా చేసింది. విష సర్పాల ద్వారా గుణపాఠాలు నేర్పించుకునే విధంగా చేసింది. మన నిర్లక్ష్య స్వభావం మన అభివృద్ధిలో, మన ఆత్మీయ జీవితంలో ఫలింపు లేని విధంగా చేస్తుంది. అందుకే పిల్లారా, దేవుని విషయంలో ఎక్కడ నిర్లక్ష్యంగా ఆలోచించడానికి ఎప్పుడు ప్రయత్నము చేయకూడదు. నీ కుటుంబాన్ని బాగుపరచుకోవాలనే విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉంటావా? అలాగే దేవుని భక్తి జీవితంలో దేవునికి మహిమార్థంగా జీవించే క్రమాల విషయంలో కూడా నువ్వెప్పుడు నిర్లక్ష్యంగా ఉండటానికి వీలేదు. కరువు కాటకాల్లో, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆ యొక్క విధవరాలు దేవునికి మొదట ప్రాధాన్యతను ఇచ్చింది. దేవుని ప్రణాళికల్లో
కొదువులేని వృద్ధిని అనుభవించిందే. ఈ రహస్యం చాలా మందికి తెలియదు. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మేమెప్పుడు దేవుని కృపలో నిండుకుండలాగా ఎందుకు ఉండగలుగుతామో తెలుసా? మేము నమ్మింది దేవుడిని. దేవునికి స్తోత్రం. మా అవసరతలు గమనించేది దేవుడు. మా కొండ సగం ఉందా నిండుందా గమనించేది ఎవరు? దేవుడు. మీరు వస్తారు, కూర్చుంటారు, చక్కగా వెళ్ళిపోతారు. మీ సంగతులు, మీ కుటుంబాల సంగతులే మీరు చూసుకుంటారే తప్ప ఆత్మీయ సేవకుని పరిస్థితిని మీరు ఎప్పుడు అర్థం చేసుకునే విధంగా లేరు కనుక వెళ్ళరా. దేవుడు మీరు కొలిసిన దానిని బట్టే మీకు దేవుడు మరలా తిరిగి కొలత ఇస్తాడు. ప్రతి అడుగురు ఆయన ప్రణాళికలలో మేము వేస్తా ఉంటాం కాబట్టి మమ్మల్ని గమనిస్తూ మా పరిస్థితులను అర్థం చేసుకుంటూ ఉండవలసిన స్థితిలో ఉంచడానికి ఎప్పుడు నన్ను కాపాడే దేవుడు కొనుకడు, నిద్రపోడు. మరి మీ పట్ల కూడా దేవుని ప్రణాళిక అలాగే ఉంది. కానీ దేవుడు మీకు ఒక పరీక్ష పెట్టాడు. ఏంటో తెలుసా? దేవుడు నువ్వు పలకనేనే అవసరం లేదు. దేవుడు నీతో మాట్లాడాలని కోరుకోవడం అవసరం లేదు. దేవుడు నీకు అప్పగించిన పనులు నువ్వు చేస్తా ఉంటే నువ్వు కోరుకోకుండానే నీ కోరికను నెరవేర్చడానికి ఇష్టపడుతూ వచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. మరి దేవుడు నీకు ఒక బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యత నెరవేరుస్తున్నావా? దేవుడి బిడ్డగా మారిన తర్వాత దేవుడికి ఒక బాధ్యత ఇస్తాడు. పెళ్లి చేసుకుంటున్నా సంకల్పడతావు. పెళ్లి చేసుకున్న తర్వాత దేవుడు నీకు కొన్ని బాధ్యతలు ఇస్తాడు. ఏంటి ఆ బాధ్యతలు? చెప్పండి, ఏంటి ఆ బాధ్యతలు? పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు అనే పదం పోయి పెళ్ళైన ఒక సంవత్సరం తర్వాత ఏం పదం వచ్చింది? పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కాదు, తండ్రి తల్లి అనే బాధ్యతలను వస్తావు. అంటే తల్లి తండ్రి అనే బాధ్యత దేవుడు నీ మీద పెట్టిన తర్వాత దేవుడు నీకు ఇచ్చిన వారి మీద బాధ్యత కలిగి ఉంటావా? వాళ్ళ ముఖం పడేసి మీ బాధ్యతలే మీరు చూసుకుంటారా? అంతేనా? మరి ఒక బాధ్యతను దేవుడు ఇస్తాడు. ఆ బాధ్యతను కూడా చూసుకుంటా ఉంటాడు. అలాగే మీ కుటుంబ బాధ్యతలు మీరు తీసుకుంటూ కూడా దేవుని బిడ్డలుగా మారిన తర్వాత మీకు దేవుడు మరి ఒక బాధ్యతను ఇచ్చాడు. ఏంటి ఆ బాధ్యత? సంఘానికి సంబంధించిన బాధ్యత, సేవకునికి సంబంధించిన బాధ్యత. దేవుని బిడ్డగా మారిన తర్వాత కృపలో పాల్గొనాలంటే నీ కుటుంబం, నువ్వు, నీ చాకిరి, నీ కష్టం, నీ నడక, నీ ఆలోచనలే కాదు, దేవుని ఆలోచన కూడా నువ్వు కలిగి ఉండాలి. దేవుని పని పట్ల కూడా నువ్వు బాధ్యత కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? కృపలోనికి వెళ్తావు. సభలో గట్టిగా దేవునికి స్తోత్రం. నువ్వు ఎంత సంపాదించినా, నువ్వెంత కష్టపడి నీ కోసమే, అది నీ బిడ్డల కోసమే. కానీ గుర్తుపెట్టుకో, దేవుని కొరకు, దేవుని పని కొరకు ఎప్పుడైతే నువ్వు అడుగులు ముందుకేస్తావో అది ఎవరి కోసం? దేవుడు అందించిన కృప కోసం. చెప్పండి, దేవుడు అందించిన కృప కోసం. ఈరోజు ఉదయం మొదలుకొని సాయంత్రం దాకా నీ కొరకు నువ్వు తమలపడుతున్నావు, కష్టపడుతున్నావు. కానీ కృప పొందాలంటే దేవుని కొరకు నీ ప్రయాస ఎంతవరకు ఉంటుంది? దేవుని కొరకు నీ కష్టం ఎంతవరకు ఉంటుంది? దేవుని పని ఈ వారంలో నువ్వు ఎన్నిసార్లు చేశావు? దేవుని పని కొరకు ఈ వారంలో నువ్వు ఎంత కష్టపడ్డావు? ఈ వారంలో దేవుని కొరకు ఎంత సమయం కేటాయించావు అని ఎవరు అడుగుతారు? దేవుడు అడుగుతాడు. నీ ఉద్యోగం కోసం ఎంత సమయం కేటాయించావు? నీ కుటుంబం కోసం ఎంత సమయం కేటాయించావు? అలాగే దేవుడు అడుగుతున్నాడు, నా కోసం ఎంత సమయం కేటాయించావు? ఏం చెప్తావు? అయ్యా నీ కోసం ఒక్క 10 నిమిషాలు కేటాయించాను అని చెప్తావా? ఇప్పుడు మనం స్వార్థపరులు అంటావా, దేవుని బిడ్డలం అంటావా? చెప్పండి. స్వార్థపరులు. దేవుని బిడ్డలం అయితే నీ కొరకు సమయాన్ని ఉపయోగించుకో, నీ కుటుంబం కొరకు సమయాన్ని ఉపయోగించుకో, చక్కగా నువ్వు పగలు పనిచేయడానికి సమయాన్ని ఉపయోగించుకో, రాత్రి నిద్రపోవడానికి సమయాన్ని ఉపయోగించుకో. కానీ నిన్ను కృపలోనికి నడిపించగలిగిన దేవుని కొరకు కొంత సమయాన్ని కేటాయించడం నేర్చుకో. దేవుని కృపలో నువ్వు ఆశీర్వదించబడతావని ప్రభుత్వం నేను తెలియజేస్తున్నాను. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. మూడవ మాట నోవహు కృప పొందటానికి గల కారణం ఏంటంటే ఆదికాండం 6:10 తన ఇంటి వారందరి రక్షణ కొరకు ఓడలు సిద్ధం చేసినటువంటి నోవహు కనెను భూలోకంలో దేవుని సన్నిధి చెడిపోయి ఉండేది. భూలోకం బలాత్కారంతో, అది భూలోకం చెడిపోయింది, బలాత్కారంతో నిండి ఉన్నది.
అప్పుడు దేవుని మాట ప్రకారం నడుస్తున్నటువంటి నోవాహు తన కొరకు, తన ఇంటి వారి కొరకు ఏం కట్టాడు చెప్పండి? ఓడలు కట్టాడు. ఓడ దేనికి సాదృశ్యం? రక్షణకు సాదృశ్యం అని చెప్పండి. ఓకేమా? ఓడ దేనికి సాదృశ్యం? రక్షణకు సాదృశ్యం. తన ఇంటివాడి రక్షణ కొరకు నోవాహు ఏం కట్టాడు? మరి నీ ఇంటివాడి రక్షణ కొరకు నువ్వేం కడుతున్నావు? దేవుని సన్నిధిలో నీ ఇంటివాడి రక్షణ కొరకు నువ్వేం కట్టుకోవాలి? రక్షణ అనే ఆత్మీయతను నువ్వు పొందుకోవాలి. ఇంటి వారందరి కొరకు రక్షణ, తన కొరకే రక్షణ. కూడా ఇంటి వారందరి కొరకు రక్షణ. అలాగే ఇంటి వారందరి కొరకు దేవుడు పరలోకాన్ని సిద్ధపరిచాడు. ఆ పరలోకంలోనికి నువ్వు వెళ్ళాలంటే భార్యమైన నీవు, భర్తమైన నీ యజమానుడు, బిడ్డలైన నీకు పుట్టిన వారందరూ కూడా ఒకనొక సమయం వచ్చినప్పుడు అందరూ బాప్తిస్మం తీసుకొని ఇంటి వారందరూ కూడా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించేవారిగా ఉండాలని దేవుని ఉద్దేశం. అప్పుడు నోవాహు తన ఇంటి వారి కొరకు ఎలాగైతే ఓడను పెట్టాడు, అలాగే ఆత్మ సంబంధమైన రక్షణ కూడా ఇంటి వారందరి కొరకు సిద్ధంగా ఉంది. అదే బాప్తిస్మం అనే రక్షణ వల్ల నువ్వు బాప్తిస్మం తీసుకున్నప్పుడు రక్షణ అనే ఓడలోనికి ప్రవేశించినట్టు. రక్షణ పొందిన వారందరూ కూడా ఎలా ఉంటారు చెప్పండి? ఎలా ఉంటారు? నీళ్ళు వచ్చే కొద్ది ఓడ ఎలా ఉంది? పైకి తేలిపోదు. అలాగే రక్షణ పొందిన కుటుంబాలలో ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని జయిస్తూ దేవుని మహిమ కొరకు నిలబడతారు. కాబట్టి చివరి వారు ఎక్కడికి వెళ్తారు? పైకి వెళ్తారు, పరలోకానికి వెళ్తారు. వర్షం పడినంత కాలం వాడు ఎక్కడ ఉందండి? నీళ్ల పైన తేలాడుతూ ఉంది. అలాగే ఈ భూలోకంలో దేవుని బిడ్డలైన వారు దేవుని మహిమ కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆయన ప్రణాళికలలో నిలబెట్టి ఆయన రాజ్యంలోనికి వెళ్ళే వరకు తన సంరక్షణ మిమ్మల్ని భద్రం చేయగలిగిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఈ ప్రణాళికలు నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాలని, ఈ ఆనంద అనుభవాలు నువ్వు ఎల్లప్పుడూ నమ్మకమైన బిడ్డగా జీవించాలని ప్రభు ఉద్దేశమని ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను. అలాగే విధేయుడుగా ఉన్నాడు, విశ్వాసాన్ని కాపాడుతున్నాడు. ఫైనల్ గా ధైర్యశాలిగా దేవుని నీతిని ప్రకటించాడు. చెప్పండి, ధైర్యశాలిగా దేవుని నీతిని ప్రకటించాడు. చూడండి, ఆయన ఓడలు కడుతూ ప్రళయం రాబోతా ఉంది, నీరు ఇవ్వబోతా ఉంది, ఈ ఓడలోనికి ప్రవేశించండి అంటే ఆయన అందరూ దూషించారు, అపహాసించారు. అయినప్పటికీ కూడా ఎలా ప్రకటించాడు? ధైర్యంగా ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని బిడ్డగా నువ్వు మారిన తర్వాత కొంతమంది నిన్ను ఎటకారంగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారు, అపహాస్యంగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా నువ్వు దేనికి భయపడవలసిన పని లేదు. ధైర్యంగా నువ్వు నమ్మిన దేవుని కొరకు నిలబడు. నువ్వు ఎక్కడికి వెళ్తావు? కృపలోనికి ప్రవేశిస్తావు. పిల్లల నోవాహు జీవితంలో ఈ గుణగణాలు కలిగి ఉన్నాడు కనుక నెమ్మది కలిగిన వాడిగా ఒకనొకమైన గుర్తింపులోకి వచ్చాడో ఈరోజు మనకి కూడా ఒక మాదిరికరమైన వ్యక్తిగా ఈరోజు సమాజంలో జ్ఞాపకం చేసుకునే వ్యక్తిగా నిలబడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రోజున ఆయన సన్నిధికి వచ్చిన నీతో మాట్లాడినటువంటి శ్రేష్టమైన సంగతులన్నీ కూడా దయచేసి నీ హృదయంలో భద్రం చేసుకోవచ్చు. దేవుని చిత్తానుసారంగా ఈ లోకంలో అడుగులు ముందుకు వెలుస్తుగా ప్రభుత్వం కోరుకుంటాను. నేను ఈ మాటలతో ముగిస్తున్నాను. దేవుడి వాక్యం దీవించిన ప్రార్థన చేసుకున్నాను.